साक्षात् परब्रह्म तत्। संस्कृतं मे प्रिया भाषा, संस्कृतं चिन्तयामि अहं, संस्कृतेन सदा वच्मि, संस्कृताय च जीवनं। संस्कृतान् मे स्थितं सर्वं, संस्कृतस्य व्रती सदा, संस्कृते मे दृढा भक्तिः, हे संस्कृत नमोऽस्तुते। अंतरायति निरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहं। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्री विष्णु रूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम्। మొత్తానికి దేన్ని నేను ఆశ్రయించాలి, దేని వల్ల నాకు శుభం కలుగుతుంది అని రాముడి ప్రశ్న. ఇంకా ఆయన నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా క్వచిత్ 7వ శ్లోకం నుంచి ప్రారంభం చేసుకున్నాడు. సుధియన్ సుధియ సుధియః తుచ్చమప్యేతన్ తత్యేతన్ నయంతి న రమ్యత. ఏతద్యత్ నయంతి న రమ్యత. అసలు ఇక్కడ ఈ లోకంలో కానీ న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా క్వచిత్ సుధియః తుచ్చమపి ఏతత్ యత్ నయంతి న రమ్యత. మీరు మీ వల్ల భూలోకంలో కానీ ద్విలోకంలో కానీ స్వర్గంలో కానీ మీలాంటి మహాత్ముల వల్ల మీ ఇచ్ఛ వల్ల రమణీయంగా రమ్యత్వాన్ని పొందనటువంటి వస్తువు లేనే లేదు. ఎంత తుచ్చమైన పదార్థమైనా సరే మీ ఇచ్ఛ వల్ల అది రమణీయంగా మారగలుగుతుంది. అయం హి దగ్ధ సంసార నీరంధ్ర కలనాకుల కథం సుస్వాదుతామేతి నీరసో మూఢతాం వినా. ఈ దగ్ధ సంసార నీరంధ్ర కలనాకుల కథం స్వాదుతామేతి. ఈ సంసారము నిజంగా ఎలాంటి సంసారం ఇది అంటే దగ్ధ సంసారం, సగం కాలి ఎప్పుడు కష్టాలను ఇచ్చేటువంటి సంసారము. మూఢతామిన మోహం లేకుండా అంటే రుచికరం ఎట్లా అవుతుంది? ఇప్పుడు నీ అసలు ఒకవేళ మోహం ఉంటేనే సంసారము రమ్యంగా ఉంటుంది. మోహం లేకపోతే సంసారం రమ్యంగా ఎలా అయిపోతుంది? దీన్ని ఎలా ఆస్వాదించగలుగుతాము? కాబట్టి సంసారాన్ని ఆస్వాదించలేకపోతే దీంట్లో నీరసమే ఉంటుంది. కానీ మీలాంటి వాళ్ళు మాత్రం అలా లేరు. మిమ్మల్ని నేను చూస్తున్నాను నాన్నలో. విశ్వామిత్రుడికి తెలియదా ఏంటి సంసారం ఇది అనిత్యము అని చెప్పి. మరి అనిత్యమైనటువంటి సంసారం దీంట్లో ఆయన యజ్ఞయాగాలు చేయాలని కదా వచ్చాడు, దానికి రక్షణ కావాలి అని చెప్పి. ఏముంది ఇప్పుడు యజ్ఞయాగాదులు చేయకపోతే నష్టమే వచ్చింది. ఎలాగో సంసారం అనిత్యమై అని మీరు వదిలేయట్లేదు. మీరు దాంట్లో కూడా రమణీయత్వాన్ని వెతుకుతున్నారు. ఎలా వెతకగలుగుతున్నారు? ఈ ప్రశ్న ఉంది కదండి. ఇప్పుడు సంసారము అనిత్యమైతే మరి యజ్ఞయాగాది క్రతువులు ఎలా ఏమండి? అవునండి. విశ్వామిత్రుడికి స్వతహా ఆయనకి జ్ఞానం ఉన్నప్పుడు ఆయన యజ్ఞయాగాదులు ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఆయన ఏదో ఒకటి అంటే అవన్నీ చెయ్యాలి కదండి. అదే రాముడి ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు నాకేమో సంసారం నీరసంగా అనిపిస్తుంది. నాకు శరీర యాత్రకి కావాల్సినటువంటి ఆహారాదులు కూడా నాకు విషప్రాయంగా అనిపిస్తున్నాయి. అలాంటప్పుడు మీరు ఎలా
దీన్ని రమణీయంగా చూడగలుగుతున్నారు. నిజంగా అయితే జ్ఞానులకి ఇది రమణీయంగా కనపడకూడదు, అన్ని మామూలుగానే అన్ని ఒకటేలాగా ఉండాలి. సర్వత్ర సమదర్శన ఉంది కదా, సర్వత్ర సమదర్శనులు అయితే అంతటా సమదర్శి అయితే ఇంకా యజ్ఞం ద్వారా పొందేది ఏముంటుంది? యజ్ఞం చెయ్యాలి అనుకుంటున్నారంటే మీరందరూ ఏ భావంతో చేస్తున్నారు? ఇవన్నీ రాముడి ప్రశ్నలు. సరే, ఆయన మాటలతోనే విందాం. ఆశా ఆశావ్రతి విపాకేన క్షీరస్నానేన రమ్యతాం ఉపైతి పుష్పశుభ్రేణ మధునేవ వసుంధర. పుష్పాలతో నిండినటువంటి వసంతంలో ఉన్నటువంటి భూమిలాగా మీ మీ యొక్క ఇచ్ఛ వల్ల మాత్రమే సంసారం సుందరంగా అవుతుంది. సంతృప్తి అనేటువంటి క్షీర స్నానం వల్ల సంసారము సుందరంగా మారగలదు. అపమృష్టమలోదేతి క్షాళనేనామృతద్యుతి మనశ్చంద్రమసహ్కేన తేన కామకలంకిత. అసలు కామం అనేటువంటి మలినంతో కళంకితుడైనటువంటి మనశ్చంద్రుడు ఏ ఉపాయాన్ని అవలంబిస్తే అమృతమయమైనటువంటి కళలతో, దేంతో కడిగితే ఈ మనస్సు అనేటువంటి చంద్రుడు అమృతమైనటువంటి కళలతో ప్రకాశింపగలడు. దృష్ట సంసారగతినా దృష్టాదృష్ట వినాశిన కేనేవ వ్యవహర్తవ్యం సంసారవన వీథిషు. దృష్ట సంసారగతిన దృష్టాదృష్ట వినాశిన కేనేవ వ్యవహర్తవ్యం. ఎలా వ్యవహరించాలి సంసార వీధిలో? సంసారం మీద దృష్టి పోయినటువంటి వాడి వల్ల దృష్టము అదృష్ట ఇవన్నీ కూడా వదిలేసినటువంటి వాడి చేత సంసారం అనేటువంటి ఈ వీధిలో, సంసారం అనేటువంటి ఈ అరణ్యంలో ఎలా వ్యవహరించాలి? ఏ మహాపురుషుని అనుసరించి వ్యవహరించాలి? రాగద్వేష మహారోగా భోగపూగా విభూతయ కథం జంతుం న బాధంతే సంసారార్ణవచారిణం. రాగద్వేష మహా ఉరగా భోగపూగా విభూతయ కథం జంతుం న బాధంతే. ఏ మార్గాన్ని అనుసరిస్తే రాగద్వేషాలైనటువంటి సర్పాలు సంసారంలో ఉన్నటువంటి మనుషుల్ని బాధించవు? కథంచ ధీరవర్యాగ్నౌ పతతాపి న దహ్యతే పావకే పారదేనేవ రసేన రసశాలిన. ఇప్పుడు రసం రసం అంటే లిక్విడ్ లాగా ఉన్నటువంటి పాదరసం అగ్నిలో పడ్డా కూడా అది దహించనట్టు ఆవిరైపోదు, ఏమైపోదు. అలా మనుష్యుడు ఏ ఉపాయాన్ని అనుసరిస్తే సంసారం అనేటువంటి అగ్నిలో పడ్డా కూడా తప్పించకుండా ఉండగలుగుతాడు. యస్మాత్ కిల జగత్యస్మిన్ వ్యవహార క్రియాం వినా న స్థితి సంభవత్యబ్ధౌ పతితస్య అజలాద యథా. యస్మాత్ కిల జగత్యస్మిన్ వ్యవహార క్రియ. ఒకవేళ సముద్రంలో పడితే తడి అవ్వకుండా ఉండం, ఇట్లాగే సంసార సముద్రంలో పడినా కూడా వ్యవహారములు అంటకుండా ఉండవు. ఏ మార్గాన్ని అనుసరిస్తే ఈ వ్యవహారం అనేటువంటి తడి సంసార సముద్రంలో పడ్డా కూడా వ్యవహారం అనేటువంటి తడి అంటకుండా ఉంటుంది. లంపటం అంటే పూసుకోకుండా అంటకుండా ఉంటుంది. రాగద్వేష వినిర్ముక్త సుఖదుఃఖ వివర్జిత కృశానోర్దాహహీనేవ శిఖా నాస్తీహ సత్క్రియా.
కృషానోర్దాహవి హీనేవ శిఖా నాస్తిహ సత్క్రియ. సుఖ దుఃఖాలు లేనటువంటి సత్క్రియ లేనే లేదు, రాగద్వేషాలు లేనటువంటి మంచి పని లేనే లేదు. ఎలా అంటే అగ్ని దహించని అగ్ని జ్వాల లేనట్టు, కాల్చని అగ్ని జ్వాల లేనట్టు, ఏ అగ్ని జ్వాల ఎక్కడి నుంచి పుట్టినటువంటి ఎలా పుట్టినటువంటి అగ్ని జ్వాల అయినా కాలుస్తుంది. ఇలా కాల్చని అగ్ని జ్వాల లేనట్టు రాగద్వేషాలు సుఖ దుఃఖాలు లేనటువంటి మంచి పనులు కూడా లేవు. ఏదైనా ఒక మంచి పని చేద్దామని అనుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్నటువంటి కష్టాలు, చెడు పనులు కూడా లేవు. ఏదైనా ఒక చెడు పని చేద్దామని అనుకుంటే దానికి దానికోసం 100 కోట్లైనా డబ్బు తీసుకురావచ్చు. మంచి పని చేద్దాం అనుకుంటే ₹1,00,000 కూడా తీసుకురాలేదు. మనోమనన శాలిన్యాహ సత్తాయా భువనత్రయే. మంచి పనులు చేసి మీరు అంటారేమో మంచి పనులు మాత్రమే చేస్తూ ఉంటే వీటన్ని అంటకుండా ఉంటాయంటే, మంచి పనులు అనేటువంటి కుదరనే కుదరవు. సుఖము సుఖము దుఃఖము, అక్కడ మంచి పనులు దుఃఖం పాళ్లే ఎక్కువగా ఉన్నాయి. మనోమనన శాలిన్యా సత్తాయా భువనత్రయే క్షయో యుంక్తిం వినా నాస్తి బ్రూత తామలముత్తమాం. ముందే మనం నేను అనుకున్నట్టుగా ఈ జగత్ యొక్క అస్తిత్వము మలినమైనటువంటి మనస్సు పైనే ఆధారపడింది. ఇది తత్వబోధ కలిగితే గాని ఇది సంసారం నశించదు. మనసులో మాలిన్యం ఉన్నంత వరకు తత్వబోధ కలగదు. తత్వబోధ కలిగితేనే మనసులో మాలిన్యం పోతుంది. ఇది ఇంత జటిలమైనటువంటి దానికి, ఈ సమస్యకి ఆలోచిస్తూ ఉంటే నా వ్యాకులత్వం పెరిగిపోతుంది. దానికి మీ ఉపదేశం ఏంటి? చూడండి ఎంత నిజంగా ఒక పెద్ద క్లిష్ట పరిస్థితులు అంటే ఇదే. మనస్సు మాలిన్యంగా ఉన్నంత వరకు తత్వం అవగతం అవ్వదు. తత్వం తెలిస్తే గాని మనసులో మాలిన్యం పోదు. ఎలా? వ్యవహారవతో యుక్త్యా దుఃఖం నాయాతి మేయయా అథవా వ్యవహారస్య బ్రూత తాం యుక్తిముత్తమా. వ్యవహారంలో ఉంటే కర్మ అంటే కర్మ చేసినా చేయకపోయినా దుఃఖం కలుగుతుంది. కాబట్టి కర్మ చేసినా చెయ్యకపోయినా దుఃఖం కలగనటువంటి ఏదైనా ఉత్తమమైనటువంటి ఒక మార్గం ఉంటే నాకు ఉపదేశించండి. వ్యవహారంలో ఉన్నా కూడా దుఃఖం నాకు రావడు, వ్యవహారం చెయ్యకపోయినా నాకు దుఃఖం రావడు. అలాంటి ఏదైనా యోగం ఉంటే నాకు ఉపదేశించండి. తత్కథం కేనవా కిం వా కృతముత్తమ చేతస పూర్వం ఏనైతి విశ్రామం పరం పావనం మనః. కేనవా కిం వా కృతం ఉత్తమ చేతస. ఇంతకు ముందు ఎవరైనా ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు అంటే వాళ్ళు ఎవరు ఎలా ఆచరించారు, దాన్ని ఆచరించినటువంటి వాళ్ళు పరమశాంతిని ఎలా పొందారు, మనస్సు దేని వల్ల పవిత్రం చేసుకున్నారు, అదంతా నాకు చెప్పండి. యథా జానాసి భగవన్ తథా మోహ నివృత్తయే బ్రూహి మే సాధవో ఏన నూనం నిర్దుఃఖతాంగతా. సాధువులందరూ ఎలా దుఃఖాన్ని వదిలిపెట్టారు మీకు ఎలా తెలుసో అలా నాకు ఉపదేశం. ఎందుకంటే మీరు కూడా అదే స్థాయిలో ఉన్నవాళ్ళు. వీళ్ళంతా వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వీళ్ళందరూ అదే స్థాయిలో ఉన్నవాళ్ళు. మీరు దుఃఖాన్ని ఎలా వదిలిపెట్టగలిగారు? అథవా తాదృశీ యుక్తి యది బ్రహ్మన్ న విద్యతే న వక్తి మమ వా కశ్చిత్ విద్యమానామపి స్ఫుటం స్వయం చైవ న చాప్నోమి తాం విశ్రాంతి మనుత్తమా తదహం త్యక్త సర్వేహో నిరహంకారతాం గత న భోక్ష్యే న పిబామ్యంబు నాహం పరిదధేంబరం కరోమి నాహం వ్యాపారం స్నానదాన అశనాదికం. ఒకవేళ ఇలాంటి మార్గం ఒకవేళ లేకపోతే, నాకు ఎవరైనా ఒకవేళ మార్గమే లేదు అని మీరు అన్నారనుకోండి, లేదు ఉందండి దాన్ని నాకు ఎవరు ఉపదేశించలేదు అనుకోండి,
ఒకవేళ మీరు చెప్పినా నాకు దానివల్ల శాంతి లభించలేదు అనుకోండి, నేను ఎట్లా, నేను అన్ని కోరికల్ని వదిలేసి, అహంకారాన్ని వదిలేసి, భోజన భోజనం చేయను, నీళ్లు తాగను, వస్త్రాలు ధరించను, స్నానాది కార్యములు నేను చెయ్యను. నచతిష్టామి కార్యేషు సంపత్సు సంపత్స్వాపద్దమా ఆపద్దశాసు చ ఆపద్దశాసు చ న కించిదపి వాంఛామి దేహత్యాగాదృతేన్నే. మీరు ఒకవేళ నాకు ఇలాంటి ఒక యోగం ఉంది, అది నేను మీకు చెప్పలేను, ఇప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి, నీకు చెప్పలేను, నీకు వయసు వచ్చినప్పుడు చెప్తాను అన్నారనుకోండి, అది దానికి నేను ఒప్పుకోను. లేదా అలాంటిది లేనే లేదని అనుకోండి, అప్పుడైనా సరే. లేదా ఉంది, మీరు నాకు ఉపదేశించారు, అయినా దానివల్ల నేను కావాల్సినటువంటి, నేను ఏదైతే అనుకుంటున్నానో ఆ శాంతి రాకపోతే, అప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే నేను ఆపదలు కానీ సంపదలు కానీ ఏ పనులు నేను చెయ్యను. ఇంకొక శరీర త్యాగం కంటే ఇంకా ఇంకా ఏమీ కోరుకోను నేను. కేవలం విగతాశంకో నిర్మమో గతమత్సర మౌన ఏవైహి తిష్ఠామి లిపి కర్మ శివార్పిత. నేను అహంకారాన్ని, సందేహాన్ని, అసూయని, వీటన్నిటిని వదిలేస్తాను, మౌనం వహించి బొమ్మలాగా ఉంటాను. లిపి కర్మ శివార్పిత. నేను చెక్క బొమ్మలాగా నేను ఉండిపోతాను. నాహమస్య నమే నాన్యః శామ్యామి అస్నేహదీపవత్ సర్వమేవ పరిత్యజ్య త్యజామి ఇదం కలేవరం. అసలు దేహం నాది కాదు, నేను దేహం కాదు, ఇతర దేహులు ఎవరు నా వాళ్ళు కాదు, వీటన్నిటినీ వదిలేసి నూనె లేని దీపంలాగా నేను ఆరిపోతాను, నేను శరీరాన్ని వదిలేస్తాను. వాల్మీకిరువాచ. 27వ శ్లోకం చెప్పుకున్నామండి. వాల్మీకిరువాచ, ఇంకా కిందికి వెళ్ళాలి. రాఘవేంద్రుడు ఇత్యుక్తవానమలశీతకరాభిరామో రామో మహత్తర విచార వికాసి చేతాః తూష్ణీం బభూవ పురతో మహతాం ఘనానాం ఏకారవం శ్రమవశాదివ నీలకంఠః. ఇత్యుక్త వనమాల శీతకరాభిరామ, వనమాలతో శీతకరాభిరామ, శీతకరుడు, చంద్రుడిలాగా ఉన్నటువంటి ఆ శ్రీరాముడు, రామ మహత్తర విచార వికాసి చేత, వివేకంతో వికసిత మనస్కుడై విచారించినటువంటి రాముడు, తూష్ణీం బభూవ పురతో మహతాం ఘనానాం, ఇంతమంది గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, ధనులు, మహాత్ములు, వీళ్ళందరి ముందు ఇక మౌనంగా ఉండిపోయాడు. కేకారవం శ్రమవశాదివ నీలకంఠ. నీలకంఠ అంటే నీలకంఠ అంటే నెమలి, నెమలి బాగా కేకారం అనేసి కార నడిచి ఇంకా దానికి గొంతు అలసిపోయి విశ్రాంతి నొందాలనుకుంటుంది కదా, అలా విశ్రాంతి నొందాలి అనుకుంటున్నాడంట రాముడు కూడా. దీంతో వైరాగ్య ప్రకరణంలో రాఘవ ప్రశ్న అనేటువంటి 31వ సరిగా పూర్తి. రాముడి ఇప్పుడు ఈయన ప్రశ్న వేశాడు కదా, రాముడు మొత్తం ఈ ప్రశ్న వేశాడు కదా, ఇప్పుడు దానికి వాళ్ళు జవాబు చెప్పడానికి ఎలా ఉద్యుక్తులు అవుతున్నారు అనే విషయాన్ని
వాల్మీకి మళ్ళీ వివరిస్తున్నారు, వాల్మీకి మహర్షి. వదత్యేవం మనోమోహ వినివృత్తకరం వచః రామే రాజీవ పత్రాక్షే తస్మిన్ రాజకుమారకే సర్వే బభూవుస్తత్రాస్థా విస్మయోత్ఫుల్లలోచనాః భిన్నాంబరా దేహరుహైః గిరశ్రోతుమివోద్ధురైః. కమలలోచనుడైనటువంటి రాజీవ పత్రాక్ష, అరవిందాక్షుడు, రాజీవ పత్రాక్షుడు, కమలలోచనుడు రాముడు. మనోమోహ వినివృత్తకరం వచః, అసలు రాముడి మాటలు వింటుంటేనే వాళ్ళందరి మనసులో ఉన్నటువంటి మోహాలు కూడా తొలగిపోయాయంట. సుమారుగా మనకు కూడా అలాంటి భావనే కలిగింది. సర్వే బభూవు తత్రాస్థా విస్మయోత్ఫుల్లలోచన. ఏంటి, రాముడు వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా రాముడు ఇంత దీర్ఘంగా, ఇంత గాఢంగా, ఇంత విచారం చేస్తున్నాడా మనసులో? మేమేమో ఏదో పిచ్చివాడిలాగా అయిపోయాడు, స్నానాదులన్నీ వదిలేశాడంటే ఏదో ఆయన ఆ ధర్మం పట్ల విముఖతను పొందాడు అని చెప్పి అనుకుంటున్నాం, కానీ ఇంత విచారం చేశాడా అని చెప్పేసి వాళ్ళందరూ ఆలోచిస్తూ కూర్చున్నాను. భిన్నాంబరా దేహరుహై గిరహ శ్రోతుమివోద్ధురై, పులకిత శరీరులయ్యారంట వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఎలా అంటే దాన్ని ఎలా వర్ణిస్తున్నారంటే, శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయంట ఈ మాటలన్నీ విని రాముడి. నిక్కబడుచుకోగానే మా ఒంటి మీద ధరించినటువంటి వస్త్రము వాళ్ళ శరీరం మీద నుంచి వేరేదేమో అన్నట్టుగా అయిపోయిందంట. అంటే నిక్కబడుచుకున్నటువంటి వెంట్రుకలు శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాన్ని దూరం చేశాయి అని చెప్పి చెప్పడం. అంటే దీన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఉన్నదాన్ని ఇంకా విశేషంగా చేసి చెప్పడం. విరాగవాసనాపాస్త సమస్త భవవాసనా ముహూర్తం అమృతాంబోధి వీచి విలులితా ఇవ. వైరాగ్యం ఉంటే, వైరాగ్య వాసన కించిదున్నా కూడా సంసార వాసనలు నశిస్తాయి. ఈ ముహూర్త కాలము రాముడు చెప్పినటువంటి ఈ మాటలన్నీ విని అమృత సాగరాన్ని వాళ్ళందరూ కూడా చూశారంట. ఆ ముహూర్త కాలము వైరాగ్యాన్ని పొంది వాళ్ళందరూ అమృత సాగరంలో వాళ్ళందరూ మునుకలు తీశారు. తాగిరో రామభద్రస్య తస్య చిత్రార్పితైరివ సంశ్రుతాశ్రుత శృణుకైరంతః ఆనంద పదపీవరై. ఆనందం అనేటువంటి అమృతాన్ని తాగినటువంటి వాళ్ళై పీవరై రాముడి యొక్క మాటలు చిత్రార్పితైరివ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళందరూ బొమ్మల్లాగా, బొమ్మలో ఉన్నటువంటి చిత్రపటంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాగైతే ముఖంలో సంతోషం ఎప్పుడూ ముఖంలో సంతోషం వ్యక్తపరుస్తూ ఉన్నారో అలా రాముడి మాటలు విని వాళ్ళందరూ ఆనంద సముద్రంలో తేలియాడారని. వశిష్ఠ విశ్వామిత్రాద్యైర్మునిభిః సంసది స్థితై జయంత దృష్టి ప్రముఖై మంత్రకోవిదైః. ఎవరెవరు ఉన్నారు ఆ సంతోషం పడిన వాళ్ళు అంటే ఈ తర్వాత వచ్చేటువంటి 6-7 శ్లోకాలు అందరూ చెప్తున్నారు. వశిష్ఠ విశ్వామిత్రాద్యై మునిభి, వశిష్ఠ విశ్వామిత్రాది మునులందరి చేత, సంసది స్థితై అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళ చేత, జయంత దృష్టి ప్రముఖై, జయంతుడు దృష్టి మొదలైనటువంటి ప్రముఖులు, ప్రముఖ మంత్రులు, మంత్రకోవిదులు ఎవరైతే ఉన్నారో, నృపై దశరథ ప్రఖ్యై, దశరథుడు మొదలైనటువంటి నృపులు, రాజులు, పౌరై పారశవాది, పౌరులు పారశవాదులు, సామంతై రాజపుత్రైశ్చ, సామంతులు రాజపుత్రులు, బ్రాహ్మణై బ్రహ్మవాది, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు బ్రహ్మవాదులు, తథా భృత్యై అమాత్యైశ్చ, భృత్యులు అమాత్యులు అంటే మినిస్టర్స్, పంజరస్థైశ్చ పక్షిభి, అక్కడ పంజరాల్లో ఉన్నటువంటి పక్షులు, క్రీడామృగై, అక్కడ వాళ్ళందరూ పెంచుకున్నటువంటి ప్రాణులు, క్రీడాముగై గతస్పందై తురంగై త్యక్తచర్వణై, ఆ ప్రాణులు ఇవన్నీ కూడా తింటున్నవన్నీ కూడా ఆపేసి వింటున్నాయంట. కౌసల్యా ప్రముఖైశ్చైవ నిజవాతాయన స్థితై, అక్కడ పైన వాతాయనంలో కిటికీలో కూర్చున్నటువంటి కౌసల్యా ప్రముఖులైనటువంటి వాళ్ళందరూ కూడా, సంశాంత భూషణారవై రావై స్పందై వనితాగణై. అసలు మామూలుగా ఆడవాళ్ళందరూ మౌనంగా ఉన్నారు అంటే అక్కడ ఏదో పెద్ద
ఉత్పాతం జరిగితేనో ఏదో మహా ఆశ్చర్యం జరిగితేనే అందరూ మౌనంగా ఉంటారు. అలా అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ సశాంతంగా ఉన్నారంట. శాంతమైనటువంటి భూషణాన్ని ధరించినటువంటి ఆడవాళ్ళు ఉన్నారంట అక్కడ. ఇంక వాళ్ళకి వేరే ఆభరణాలు అవసరం లేదు, శాంతమైనటువంటి ఆభరణమే ధరించున్నారంట వాళ్ళందరూ. ఉద్యానవల్లీ నిలయై విటంక నిలయైరపి అక్షుబ్ధ పక్షతద్భిః విహంగైః విరతారవైః. అక్కడ గాల్లో ఎగురుతున్నటువంటి పక్షులు అక్కడ వచ్చి కోట మీద కూర్చున్నాయంట. అవన్నీ కూడా ఈ రాముడి మాటలు విని అలా ఊరికే ఉండిపోయాయంట. అవన్నీ రోమాంచితాలు అయిపోయాయంట, పులకించి అలాగే కూర్చుండిపోయాయంట. ఆకలి వేస్తున్నా కూడా తినాలనిపించట్లేదు, వాడు అలా వింటూ కూర్చున్నాయంట. వినిపిస్తుందండి? వినిపిస్తుంది గురుగారు. నా మాట వినిపిస్తా? వినిపిస్తుందండి. వినిపిస్తున్నాయి గురుగారు. నభశ్చరైః చైవ తథా గంధర్వ కిన్నరైః నారద వ్యాస పులః ప్రముఖైః మునిపుంగవైః. వ్యాస అనేటువంటిది పదవి అండి. ఆ యుగంలో కావాల్సినటువంటి మంత్రభాగాన్ని, యాగానికి కావాల్సినటువంటి మంత్రభాగాలన్నిటినీ విభాగం చేసి పెట్టే వాళ్ళందరూ వ్యాసులే. ఇప్పుడు మనం మహాభారతం రచించినటువంటి వ్యాసుడి పేరు కృష్ణద్వైపాయనుడు, ఆయన పేరు. ఆయన వ్యాసం అనేటువంటిది బిరుదు. ఇప్పుడు ఎక్కడ వ్యాసుడు వచ్చాడండి? ఎవరైతే భగవద్భక్తిని, జ్ఞాని అయ్యి కూడా భగవద్భక్తిని ఎవరైతే ప్రచారం చేస్తాడో అతను శుకుడు. ఆ శుక పదవి అది కూడా. స్వయంగా జ్ఞాని అయినా కూడా భగవద్లీలల్ని కీర్తన చేస్తూ వెళ్ళేవాళ్ళు శుకులు. ఇవి పదవులు. కాబట్టి మళ్ళీ ముందు వచ్చేటువంటి కథని మీరు చెప్పుకున్నప్పుడు ఇక్కడ జనకుడికి శుకబ్రహ్మ ఆయన ఉపదేశం చేస్తాడంటే, జనకుడికి శుకుడు ఎలా ఉపదేశం చేశాడండి మీరు అడగకూడదు. నారదుడు, వ్యాసులు, పులహుడు, వీళ్ళందరూ కూడా మునిపుంగవులు, వీళ్ళందరూ కూడా అన్యైశ్చ దేవదేవేశ విద్యాధర మహోరగై, దేవదేవేశులు, విద్యాధరులు, వీళ్ళందరూ కూడా నాగులు, వీళ్ళందరూ కూడా రామస్యత విచిత్రార్థ మహోదరాగిర శ్రుతా, గొప్పమైనటువంటి ఆ మాటలను విన్నారు. అతతూష్ణీం స్థితవతి రామే రాజీవలోచనే తస్మిన్ రఘుకులాకాశ శశాంకే శశి సుందరే సాధువాదగిరాసార్ధం సిద్ధసార్థ సమీరిత వితానక సమావ్యోమ్నః పౌష్పీవృష్టి పపాత. ఇంకా ఇన్ని మాటలాడి అక్కడ ఊరికే నిలబడ్డటువంటి రాముడు మాట్లాడిన తర్వాత రాముడి మీద తస్మిన్ రఘుకులాకాశ శశాంకే, రఘుకులం అనేటువంటి ఆకాశంలో చంద్రుడైనటువంటి శశిసుందరుడైనటువంటి రాముడి మీద సాధువాదగిరాసార్థం, చాలా మంచి మాటలు మాట్లాడాడు అని చెప్పి చూపించడానికి కొరకు సిద్ధసార్థ సమీరితాః వితానక సమాః వ్యోమ్నః, ఆకాశం నుండి ఈ సిద్ధులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే పౌష్పీవ వృష్టి పపాతః, పుష్పవర్షాన్ని వాళ్ళు వితానములాగా, వితానకము అంటే మెరుపులు ఉంటాయి చూసారా, మెరుపు ఉంటుంది మామూలుగా, గ్లిట్టర్ ఏమంటారు దాన్ని తెలుగులో? చమ్కి, చెమికి లాగా వీళ్ళందరూ పుష్పవృష్టాన్ని కురిపించారంట. అంటే అంత గొప్పగా చేశారు. మందార కోశ విశ్రాంత భ్రమర ద్వంద్వనాదిని మధురామోద సౌందర్య ముదితోన్మదమానవా వ్యోమవతా వినున్నేయ ఏవ తారకాణాం పరంపరా పతితేవ ధరాపీఠే స్వర్గస్త్రీ హసితఛట వృష్యమూక కచన్మేఘలవావలిరివచ్యుత హయ్యంగవీనపిండానాం ఈరితేవ పరంపరా హిమవృష్టిరివోదార ముక్తాహార చయోపమా
ఐందవీ ఐందవీ రశ్మిమాలేవ క్షీరోర్మీణావివ నివాతతిః కింజల్కాంభోజవలిత భ్రమద్భృంగ కదంబక శీత్కారగాయ దామోది మధురా నీలలోలిత ప్రభ్రమత్ కేతకీ వ్యూహ ప్రస్ఫురత్ కైరవోత్కర ప్రపతత్ కుందవలయాచలత్ కువలయాలయ ఆపూరితాంగణారస బృహాచ్ఛాదన చత్వర ఉద్గ్రీవపురవ అవాస్తస్య నరనారీ విలోకిత నిరభ్రోత్పల సంకాశ వ్యోమ వృష్టిరనాకుల అదృష్టపూర్వా సర్వస్య జననస్య జనితస్మయ అదృశ్యాంబర సిద్ధౌగా కరత్కోర సమీరిత సా ముహూర్త చతుర్భాగం పుష్పవృష్టి పపాత. పుష్పవృష్టి అనేటువంటి పదానికి ఇవన్నీ కూడా ఇక్కడ విశేషణాలు చెప్పారు, ఎలా ఉన్నాయి, ఆ పుష్పవృష్టి ఎలా ఉంది. ఆకాశంలో అరగంట కాలము కనపడనటువంటి సిద్ధులు వాళ్ళందరూ కూడా ముహూర్త కాలం అంటే 24 నిమిషాలు, సుమారు 23.5 నిమిషాలు పుష్పవృష్టిని కురిపించారండి. అది ఎంత విశేషమైనటువంటి పుష్పవృష్టి ఉంది అంటే మందారకోశ విశ్రాంత భ్రమర ద్వంద్వనాదిని మధురామోద సౌందర్య ముదితోన్మదమానవా వ్యోమవాత వినున్నేవ తారకాణాం పరంపరా పతితేవ ధరాపీఠే స్వర్గస్త్రీ హసితచ్చట వృష్యమూకక చిన్మేఘ లవావలిరివచ్యుత మేఘలవావలిరివచ్యుత హయ్యంగవీన పిండానాం ఈరితేవ పరంపరా. అసలు ఆ పుష్పవృష్టి కూడా ఏదో సాధారణమైనటువంటి పుష్పవృష్టి లేదంట. ఆ మందారం పువ్వులతో వాళ్ళు పుష్పవృష్టిని చేశారు. అయితే ఆ మందారం పువ్వుల మీద నిద్రిస్తున్నటువంటి తుమ్మెదల జంటలు కింద పడడం వల్ల అవి కింద పడగానే అవన్నీ శబ్దాలు చేస్తున్నాయంట. ఆ శబ్దం అనలేదు దాన్ని, అందుకే నాదం అన్నారు దాన్ని. భ్రమర ద్వంద్వ నాదిని, 2 తుమ్మెదలు కింద పడంగానే కింద పడి అవి నాదం చేశాయంట, అని నాదం చేశారు. అసలు ఆ కింద పడ్డటువంటి పువ్వుల యొక్క సౌరభానికి వాళ్ళందరూ ఇంకా అక్కడ ఉన్నటువంటి సభాసదులందరూ కూడా ఇంకా ఆనంద పరవశులయ్యారంట. వాయువు నక్షత్ర మండలంలో ఉన్నటువంటి తారకాలన్నిటిని భూమి మీద పడేశాడా అన్నట్టుగా ఉందంట అక్కడ సభ. దేవతా స్త్రీలు వాళ్ళు నవ్వేటువంటి నవ్వుల కాంతి, ఆ నవ్వుల తెల్లదనం అంతా కూడా ఇక్కడే పరిచారా అన్నట్టుగా ఉందంట. బంగారు ముద్దలు చల్లబడినట్టు, ముత్యాలన్నీ కూడా ముత్యాలు వడగళ్ళలాగా పడ్డట్టుగా, పాల సముద్రంలో పాల సముద్రము చిన్న తరగలో విస్తరించినట్టుగా అంటే ఐందవీ రశ్మిమాలేవ, చంద్రుడి యొక్క కాంతి అంతా కూడా ఒకే చోట ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది. పాలకడలి అనేటువంటిది చాలా విస్తారమైనటువంటిది, అది ఒక చిన్న చోట వస్తే ఎంత ప్రకాశంగా ఉంటుందో అంత తెల్లటి పువ్వులు వాటితో అక్కడ వాళ్ళు పుష్పవృష్టిని కూర్చున్నప్పుడు అలా ఉంది అంట. అలా మొత్తానికి అంత గొప్పదైనటువంటి పుష్పవృష్టిని చూసి ఆపూరిత సభాలోకే శాంతే కుసుమవర్షణే ఇమం సిద్ధగణాలాపం శుశ్రూస్తే సభాగత. వాళ్ళు ఆ పుష్పవృష్టిని ఆ సభా స్థలం అంతా కూడా కుసుమాలతో నిండి ఉండడం చూసి ఇక్కడ ఉన్నటువంటి సభాసదులందరూ వాళ్ళందరూ ఆనంద రోమాంచితులు అవ్వగానే ఆ సిద్ధులు, ఆకాశంలో కనపడినటువంటి సిద్ధులు వాళ్ళందరూ కూడా
సిద్ధగణ ఆలాపం శుశ్రు, వాళ్ళ స్తోత్రాన్ని స్తుతిని వినిపించారంట. ఆకల్పం సిద్ధసేనాసు భ్రమద్భిరభితో దివం అపూర్వమిదమస్మాభిశ్రుతం శృతిరసాయనం యదనేన కిలోదారా ముక్తం రఘుకులేందునా వీతరాగతయా దద్ధి వాక్పతేరప్యగోచరం అహో వహ మహత్పుణ్యం అద్యస్మాభిః ఇదం శ్రుతం వచో రామముఖోద్భూతం మహాహ్లాదకరం ధియః. ఆకల్పం సిద్ధసేనాసు భ్రమద్భిః అభితో దివం అపూర్వమిదం అస్మాభిః శృతం శృతిరసాయనం. శృతి యొక్క రసము అంతా కూడా, శృతి యొక్క రసాన్నంతటినీ కూడా తెలిపేటువంటి రసాయనం, దీన్ని మేము విని చాలా సంతోషించాము. యదనేన కిలోదారా ముక్తం రఘుకులేందునా వీతరాగతయా తద్ధి వాక్పతేః అపి అగోచరం. అసలు ఈ రోజు రాముడి నోట విన్నటువంటి మాటలు ఇంతకు ముందు మేము ఎప్పుడూ వినలేదు. రఘుపతి నోట నుంచి రఘుకులేందున రఘుకుల చంద్రుడి ఆయన నోటు నుండి వెలువడినటువంటి మాటలు, ఉదారమైనటువంటి మాటలు మేము ఎప్పుడూ కూడా, ఎలాంటి మాటలు అవి? వీతరాగతయా తద్ధి, వీత రాగము లేనటువంటి మాటలు. వాక్పతేహే అపి అగోచరం, వాక్పతి అయినటువంటి బృహస్పతి కూడా చెప్పగా మేము వినలేదు. అహోబత మహత్పుణ్యం అద్యాస్మాభిః ఇదం శ్రుతం వచో రామముఖోద్భూతం మహాహ్లాదకరం ధియః. అసలు హృదయాంధకరములైనటువంటి రాముడి వాక్యాలు మేము విన్నాము. ఉపశమామృత సుందరమాదరాత్ అధిగత ఉత్తమ తాపదమైషయత్ కథితవానుచితం రఘునందనః సపది తేన వయం ప్రతిబోధితాః. రాముడు చెప్పినటువంటి ఈ అమృతతుల్యమైనటువంటి మాటలు విని మేము మా మనస్సులు కూడా మా జ్ఞానం వైపు మడుతున్నాయి. అంటే వాళ్ళు సిద్ధులు, వాళ్ళు జ్ఞానంలోనే ఉన్నటువంటి వాళ్ళకి కూడా వైరాగ్యం అవన్నీ కూడా ప్రజ్వలిల్లాయంట. వాళ్ళకు కూడా ఎక్కడైనా జారిపోతున్నా కూడా ఈ మాటలన్నీ విని వాళ్ళకి వైరాగ్యం ఇంకా బాగా పెరిగింది అని చెప్పి ఇంతవరకు చెప్పి, సిద్ధులందరూ ఈ మాట చెప్పిన తర్వాత వశిష్ఠ వాల్మీక్యాదులు వాళ్ళు ఇచ్చినటువంటి, వాళ్ళు ప్రారంభం చేయడం కంటే ముందు వాల్మీకి మహర్షి వాళ్ళ గురించి ఏం చెప్పబోతున్నారు, ఇంకా రాముడి యొక్క ఈ మాటల గురించి వాల్మీకి మహర్షి యొక్క అభిప్రాయం ఏంటి, ఆయన మాటల్లో ఏముంటుంది అని మనం తర్వాతి పాటలను చెప్పుకొని, ఆ తర్వాతి వాహనం మనం అనుకున్నట్టుగా ఒకసారి గర్భోపనిషత్తు ఒకసారి చెప్పుకొని తర్వాత పైన ముముక్షు వ్యవహార ప్రకరణం చెప్పుకుంది. యదక్షరపదం భ్రష్టం మాత్రాహీనం తీర్పవే తత్సర్వం క్షమ్యతాందేవ నారాయణ. ఇంకొక సర్గం ఉంది, వైరాగ్య ప్రకరణం అయిపోతుంది. ఇంత మనం ప్రారంభించి 2 నెలలు అయిందా అండి? వసంత పంచమికి కదండి మనం స్టార్ట్ చేసింది. వసంత పంచమి స్టార్ట్ చేసామా? జనవరిలో వసంత పంచమేనా? అరే సరస్వతి వసంత పంచమి రోజే మనం స్టార్ట్ చేసాం. వసంత పంచమి రోజు స్టార్ట్ చేసాము. చాలా తొందరగా చెప్పుకున్నట్టు మనం. భాగవతంతో పోలిస్తే తొందరగా అవుతుంది. భాగవతం అక్కడ శ్లోకాలు ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రాక్టీస్ అవును. భాగవతం ఎట్లా చెప్పుకుంటే 7 రోజుల్లో చెప్పుకోవచ్చు. 23/1 స్టార్ట్ చేసాము. జనవరి 23 ప్రారంభం చేశాము. 40 రోజుల మండల దీక్షతో వైరాగ్య ప్రకరణాన్ని పూర్తి చేసుకుంటాం. ప్రతి శ్లోకానికి అర్థం చెప్పుకుంటాం. ఇలాగే మిగతా ప్రకరణాలు చెప్పుకోవడానికి అంటే చూద్దాం. అక్కడ విషయం ఏమైనా కొద్దిగా గహనంగా ఉంది అంటే ఎక్కువగా ఇలాంటి ఉపమానాలతోనే ఉంటుందండి. ఆ ఉపమానాన్ని మనం అర్థం చేసుకోగలిగితే చాలా.
ఎందుకంటే ఇప్పటి కాలపు ఉపమానాలు కాదు కాబట్టి కొన్ని మనం చూడనటువంటి ఉపమానాలు కూడా ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కానీ ఎందుకంటే ఇక్కడ ఏవైతే పక్షుల గురించి మాట్లాడారో, ఏ ప్రాణుల గురించి అయితే మాట్లాడారో వాటిని మనం చూడలేదు. రికార్డింగ్ ఆపేసింది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్